జ్ఞానమును ఆధారం చేసుకున్నాక దేవుని శక్తి ఆధారపడాలి, దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. ఎందుకంటే విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడయుట అసాధ్యం కనుక మనం అన్ని విషయాల్లో మరి సంపూర్ణంగా దేవుని శక్తిపై మనం ఆధారపడాలి అనేది దేవుని యొక్క లేఖన సత్యం. ఈ వారం మరొక చిన్న వచనాన్ని మీ మనసులో పెట్టడానికి ఇష్టపడుతున్నాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలోనే 3వ అధ్యాయం నేను చదువుతున్నాను. 6, 7, 8 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసాను, వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలగజేయు దేవునిలోనే గాని నాటు వానిలోనైనను నీళ్లు పోయు వానిలోనైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయువాడును ఒకటే. ప్రతివాడు తాను చేసిన కష్టం కొలది జీతము పుచ్చుకొనును. దేవుడి మాటలు మనకి దీవించిన కనుక ఈరోజు నా ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మనందరం కూడా మన బిడ్డల గురించి కానివ్వండి, లేకపోతే మనం కానివ్వండి, చాలా ప్రయత్నం చేస్తాం. జీవితంలో ఏదో ఒకటి చేసి నేను నిలబడాలి, నేను పైకి రావాలి, నేను కూడా గౌరవప్రదంగా ఉండాలి, ప్రతి మనిషి భావిస్తూ ఉంటాడు. నిజానికి ఈ సందర్భం పౌలు గారు మాట్లాడిన సందర్భం ఏంటంటే కొరింథీ సంఘంలో ఒక చిన్న విభేదాలు వచ్చినాయి. ఎందుకంటే గొడవలకి హెడ్ ఆఫీస్ కొరింథీ సంఘం. ఆ సంఘంలో కొన్ని సమస్యలు, కొన్ని గొడవలు ఉన్నాయి. 18 నెలలు కొరింథీ పట్టణంలో సువార్త చేసి సంఘమును స్థాపించారు అపోస్తలుడైన పౌలు గారు. 18 నెలల పాటు అక్కడ ఆయన ఉండి స్థాపించిన పరిచర్య. అయితే ఈ పరంపరలో ఇతడు సంఘాలు కట్టుకుంటూ ఎవరికొకటి పెద్దలకు బాధ్యత అప్పచెప్తూ ముందుకు వెళ్తున్నారు. అపోల్లో అనేవారు కూడా వచ్చి అక్కడ మంచి వాక్యం చెప్పారు. ఇప్పుడు సంఘంలో ఒక చిన్న డివిజన్స్ వచ్చినాయి. ఏంటంటే నేను పౌలు వాడినని ఒకళ్ళు, నేను అపోల్లో మెసేజ్ నచ్చిందని మరొకరు అన్నట్టుగా చిన్న చిన్న డిస్టర్బెన్స్లు వచ్చినాయి. పౌలు గారు చాలా చక్కగా వాళ్ళకు ఒక సందేశం ఇస్తున్నారు. ఏంటి ఆ సందేశం అని ఆలోచన చేస్తే, నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసాను అని చెప్పేసి అన్నాడు. నేను నాటేను, అపోల్లో నీళ్లు పోసాడు అని చెప్తూ, కానీ వృద్ధి అనేది దేవుని చేతిలోనే ఉంది. నారు పోసిన వారిలో ఏమీ లేదు, నీరు పోసిన వారిలో ఏమీ లేదు, వృద్ధి చేసేవాడు దేవుడే అనే విషయాన్ని ఇక్కడ పౌలు గారు సంఘానికి తెలియజేస్తున్నారు. ఇక్కడ మనలో ఉన్నటువంటి చిన్న అభిప్రాయాలు ఏముంటాయంటే, సహజంగా మనం పిల్లల మీద మనం యజమాయిస్ ఏం చేస్తామంటే, పిల్లల్ని నేను కన్నాను, నేను మీకు చాలా బాగా చూశాను, మీకోసం ఇంత ఖర్చు చేశాను, నేను ఇంత ప్రయాసపడ్డాను అని ఇవన్నీ కూడా మనం చెప్తూ ఉంటాం. నువ్వు బాగుపడ్డావు అంటే దానికి గల కారణం నేనేది మనం మార్కులు తీసుకునే ప్రయత్నం చేస్తాం. నిజానికి చేస్తాం సార్. మీరు సోషల్ మీడియా వచ్చేసింది, మీరు చాలా బాగా సోషల్ మీడియా అప్పుడప్పుడు చూస్తుంటారు. మెడిసిన్ చదువుకున్న వాళ్ళు బెగ్గర్స్గా ఉన్నారు. వాళ్ళు ఎంత ఫూల్స్ ఒకసారి ఆలోచించారు. ఏ చెట్టు కింద కూర్చొని వైద్యం చేసుకున్న బ్రతకోలేదు. అంటే ఈ జీవితం దేవుడు మనకి ఇవ్వాలి. ఇది నేను చెప్పబోయే ఉద్దేశం ఏంటంటే, హైలీ ఎడ్యుకేటెడ్స్, స్కాలర్స్ ఈరోజు నిరుపయోగం అయిపోయి పిచ్చివారులాగా జీవిస్తూ ఉన్నారంటే దానికి గల కారణం ఏంటంటే దేవుడు వారి జీవితాలకు మూలం కాకపోవడం, దేవుడు లేకపోవడం అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ నారు పోసేవారు ఒకరు, నీరు పోసేవారు ఇంకొకరు.
ఈ 2 మాటలు చెప్పాడు. ఒక విధంగా చూస్తే తల్లిదండ్రులే అనుకోండి బిడ్డల విషయంలో. కానీ వృద్ధి ఎవరు చేస్తారంటే దేవుడే చేస్తాడని పౌలు గారు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. అందుకోసం మన పిల్లలకి ఎక్కడికి పంపించాలి అనేది చాలా ప్రాముఖ్యం, ఎక్కడికి పంపించకూడదు అనేది చాలా ప్రాముఖ్యం. కొండ మీద ప్రసంగం జరుగుతుంది. యేసుక్రీస్తు వారు కొండ మీద మీటింగ్స్ పెట్టారు. అది 3 రోజుల మీటింగ్. మనం చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రారంభించబడి సుమారు అది 8వ అధ్యాయం దాకా కొనసాగించబడుతూ ఉంటారు. ఆయన కొండ మీద ప్రసంగం చేస్తూ అక్కడ ఆ మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు ఆ కొండ మీదకి చాలామంది 5,000 మంది పురుషులు రొట్టె ముక్కలు తిన్నారు. 5,000 మంది పురుషులు రొట్టె ముక్కలు తిన్నారు. కానీ అక్కడ విశేషంగా కొందరి గురించి రాయబడింది. అందులో ఒక 2 చిన్నపిల్లల గురించి యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. మీ దగ్గర ఏమైనా ఉందా అన్నప్పుడు ఒక 2 పిల్లలు ఇదిగో రొట్టె ఉంది, ఇదిగో చేపలు ఉన్నాయని తీసుకెళ్లి యేసు ప్రభు వారికి ఇచ్చారు. నేనేం భావిస్తున్నానంటే మీటింగ్ ఎక్కడ జరుగుతుంది? ఇప్పటి కాదు, 2025 సంవత్సరాల క్రితం జరిగినటువంటి చరిత్ర అది. వాళ్ళ పిల్లలకి ఎక్కడికి పంపించారంటే ఆ కొండ మీద జరుగుతున్న మీటింగ్లోనికి చిన్న పిల్లల్ని పంపించారు. తల్లిదండ్రుల ఉద్దేశం ఏంటంటే వీళ్ళ భవిష్యత్తు, వీళ్ళ ఆశీర్వాదం, వీళ్ళ ఎదుగుదల, వీళ్ళ అభివృద్ధి ఎక్కడ ఉంటుందంటే యేసయ్య దగ్గర ఉంటుంది. అది గ్రహించిన తల్లిదండ్రులు ఆ మీటింగ్ దగ్గరికి పిల్లలకు కూడాను పంపించారు. ఆ పిల్లల్ని ఆయన ఆశీర్వదించాడు. కొంతమంది చిన్నపిల్లలు కొన్నిసార్లు ఆ మీటింగ్లో యేసయ్య దగ్గరికి వెళ్తుంటే చిన్నపిల్లల్ని ఆటంకపరుస్తూ వచ్చారు. పెద్దవాళ్ళు వాళ్ళని అడ్డుకుంటూ వచ్చారు. యేసుక్రీస్తు వారు అన్నారు, వారిని మీరు ఆటంకపరచవద్దు, వారిని నా యుద్ధకు రానివ్వండి, ఇలాంటి వారిదే దేవుని రాజ్యం అని వారి గురించి గొప్ప సందేశాన్ని కూడా యేసుక్రీస్తు వారు ఇవ్వటం జరిగింది. సో నా ఉద్దేశం ఏంటి అంటే మన బిడ్డల విషయంలో మనందరం కూడా పిల్లలు బాగుపడాలి అనేది చాలా తపన. మరి పిల్లలు బాగుపడాలంటే ఏం చేయాలి? చాలా చక్కని పరిష్కారాన్ని పౌలు గారు కొరింథు సంఘంలో తెలియజేస్తున్నారు. నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలగజేయువాడు చేసినవాడు దేవుడే అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు. వృద్ధి చేయి దేవునిలోనే కానీ నారు పోసిన వాని యందు ఏమీ లేదు, నీళ్లు పోసిన వాని యందు కూడా ఏమీ లేదు అనే అంశాన్ని అపోస్తలుడైన పౌలు గారు చాలా స్పష్టంగా తెలియజేస్తూ వచ్చారు. సో ఈ రాత్రికాల సమయంలో మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం? మన బిడ్డల్ని ఎక్కడ ఆధారపడేలాగా మనం ప్రోత్సహిస్తున్నాం? ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఏ రీతిగా మన బిడ్డల్ని ప్రేరేపిస్తున్నాం అనేది మనం ఆలోచన చేయాలి. మన పిల్లలకు ప్రభు శిక్ష, ప్రభు బోధ అనేది చాలా ప్రాముఖ్యమైంది అనే విషయాన్ని మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఎప్పుడు జన్మదిన కార్యక్రమాల్లో ఒక వచనం జ్ఞాపకం చేస్తూ ఉంటాను. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో నుంచి మనం చదివితే దావీదు గారు ఒక విషయాన్ని స్పష్టం చేస్తూ వచ్చారు. రాజుల మొదటి గ్రంథం 1 రాజులు 2వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతున్నాను. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను, కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రములో రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనుము. అప్పుడు
నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనసుతోనూ సత్యమును అనుసరించి నడుచుకొనిన ఎడలా ఇశ్రాయేలీయుల రాజ్య సింహాసనము మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానుడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణము చేసిన మాట స్థిరపరచును అన్నాడు. ఇక్కడ దావీదు ఏం జ్ఞాపకం చేస్తున్నారు తన కుమారుడికి అనంటే, దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానాన్ని, దేవుడు చేసిన ప్రమాణాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నీ సంతానంలో ఒకడు ఎప్పుడు ఈ సింహాసనం మీద కూర్చుంటాడు అనే ఒక గొప్ప వాగ్దానాన్ని దావీదునకు దేవుడిచ్చాడు. అది జరగాలి అంటే ఏం చేయాలి అనేది సొలొమోనుకి దావీదు తెలియజేస్తున్నాడు. అప్పుడప్పుడు ఇది ఎప్పుడు చెప్పిన మాట అంటే మరణకాలం సమీపించినప్పుడు. సహజంగా అలాంటి పరిస్థితులు వస్తే పెద్దవాళ్ళు ఏం చెప్తారు? సహజంగా తల్లిదండ్రులు మేబీ నేనైతే అమ్మ పలానా చోట మనం తప్పు తీసుకున్నాం, పలానా చోట ఈ తప్పులు తీసుకున్నాం, లేకపోతే పలానా చోట కొద్దిగా అమౌంట్లో దాసేను, లేకపోతే అమ్మ జాగ్రత్త, అమ్మకి ఇలా చూసుకోండి, తమ్ముడికి ఇలా చూసుకోండి. ఇవి చెప్పు దావీదు అయి మాట్లాడతాడు. తర్వాత కొన్ని జాగ్రత్తలు చెప్పాడు. ఆ మెసేజ్ చివరికి వెళితే శత్రువులతో ఎలా ఉండాలో కూడా చెప్పాడు. నేను ఆ సబ్జెక్టులకు వెళ్ళదలుచుకోలేదు, కానీ ద ఫస్ట్ ప్రయారిటీ అనేది, మొట్టమొదటి ప్రాధాన్యత దేని మీద ఇస్తున్నాడు దావీదు అని ఆలోచన చేస్తే దేవునిలో నువ్వు ఎలా జీవించాలో నేర్పిస్తున్నాడు. ఎందుకంటే నారు పోసేవాడి దగ్గర ఏమీ లేదు, నీరు పోసేవాడి దగ్గర కూడా ఏమీ లేదు, వృద్ధి చేసేవాడు దేవుడని దావీదు నాకు చాలా స్పష్టంగా తెలుసు. ఎందుకంటే ఒక గొర్రెల కాసుకున్న స్థాయిలో నుంచి ఒక సింహాసన ఇశ్రాయేలీలకు రాజు అవటం మాత్రమే కాదు, అనేక దేశాలు ఇతనికి సామంతులయ్యారు. ఇతడు ఒక చక్రవర్తిగా దేవుడు ఇతన్ని ఆశీర్వదించాడు. దావీదు పేరు చెప్తేనే అడలెక్కిపోయే పరిస్థితి, అంత గొప్పటి ధైర్యాన్ని ధీరత్వాన్ని ఇచ్చి దేవుడు అతన్ని ఎంతో గొప్ప చేశాడు. లక్షల మనుగుల బంగారం అతడు సమకూర్చుకోగలిగాడు. ఒక గొర్రెల కాసుకునేటటువంటి వారు 10,000 మనుగుల బంగారమే తృణప్రాయంగా దేవుని మందిరానికి ఇచ్చేశాడు. విస్తారమైన వెండిని, రాగిని, ఇనుమును సమకూర్చాడు దేవుని మందిరానికి. మన ప్రపంచ బ్యాంకులో కూడా ఉండదు అంత డబ్బు ఒక్క మందిరం నిర్మించడానికి దావీదు సమకూర్చాడు. దేవుని సన్నిధి పట్ల తనకున్న దృష్టి. ఏం మాట్లాడుతున్నాడంటే దేవుని సన్నిధిలో ఎలా జీవించాలి చెబుతూనే దేవుడు అప్పగించిన దానిని నువ్వు కాపాడాలి అంటున్నాడు. దేవుడు ప్రతి ఒక్కటి ఒక పర్పస్, ఒక ఉద్దేశం చేత మనల్ని నిర్మించుకున్నారు అనేది మనం తెలుసుకోవాలి. దేవుడు మనల్ని పిలిచింది మన కోసం కాదు. ఎందుకోసం పిలిచారంటే ఆయన మహిమ కోసం. మత్తయి సువార్త 5:16 అది రిఫ్లెక్ట్ చేస్తుంది. ఆ యొక్క వచనం మనకు చూపిస్తుంది, మనుష్యులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగుని ప్రకాశింపనీయుడని మాట్లాడుతూ వస్తుంది. అంటే మనల్ని బట్టి పరలోక తండ్రి మహిమపరచబడే విధంగా ఉండాలి. మన ప్రవర్తన, మన జీవితం ఆ రీతిగా ఉండాలి. అది ఒక పర్పస్. ఎందుకంటే లోకమంతా కూడా దేవుని మహిమతో నిండి ఉండాలి. నిండి ఉన్నదని కూడా దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నాయి. పగటికి పగలు బోధ చేస్తుంది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతుంది. మనిషి ఏం చేస్తున్నాడు? ఈ మనిషికి తెలివి లేదు అంటున్నాడు యెషయా ప్రవక్త యెషయా గ్రంథంలో. వారు పశుప్రాయులుగా ఉంటున్నారు. ఆఖరికి పశువులకు కూడా ఎత్తి తన కామాన్ని ఎరుగును, గాడిద తన సొంతవాన్ని తొట్టి తెలుసుకొను. కానీ మనుషులకు మాత్రం, ఇశ్రాయేలుకు మాత్రం తెలివి లేదు. యెషయా గ్రంథం 1:3 ఆ మాట మాట్లాడతారు యెషయా ప్రవక్త. ఇశ్రాయేలు పరిస్థితి ఇలా ఉంది. వారి పరిస్థితే కాదు, నేడు మనిషి జాతి పరిస్థితి ఆ రీతిగా ఉంది. సో నా ఉద్దేశం ఏంటంటే మన పిల్లల్ని ప్రభు చేతిలో పెట్టాలి.
అన్నాకి ఎంతమంది పిల్లలు? ఆ? సాధిస్తున్నారే తీయండి. మొదటి సమయాల గ్రంథం